ఏం చేస్తున్నావు తమ్ముడు? అన్నయ్య అన్న షిప్లో వెళ్ళొచ్చా? ఎక్కడికి వెళ్తావురా? అమ్మా నాన్నల గురించి ఎప్పుడు అడిగినా అక్కడ ఉంటారన్నావు కదా, అక్కడికే వెళ్దాం. కష్టం రా. ఎందుకు? ఆ బోట్లో టికెట్స్ లేవు. చాలా సంవత్సరాల దాకా బుకింగ్ అయిపోయింది. అంటే మనం అమ్మా నాన్నలు చూడలేమా? ఎందుకు చూడలేము? నువ్వు బాగా కష్టపడి చదువు, పెద్ద ఇంజనీర్ అయ్యి పెద్ద షిప్ తయారు చేయి, దానిలో వెళ్ళిపోదాం. మా డబ్బులు? స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు మన దగ్గర. డబ్బుల గురించి నాకు వదిలేయి, నేను చూసుకుంటా కదా. చిన్నప్పుడు అమ్మా నాన్నల్ని చూడాలంటే ఇలాంటి షిప్ కావాలనుకున్నాను. ఇప్పుడు అమ్మా నాన్నల్ని చూడాలంటే ఇంటికి వస్తే చాలు. నువ్వు మాతోనే ఉండరా, ఇండియాకి వెళ్ళొద్దు ప్లీజ్. వదినా, చదువు అయిన తర్వాత ఇండియాకి వెళ్తానని అప్పుడే చెప్పాను, మీరు ఒప్పుకున్నారు. సరే ఫోన్లే, 2 ఆప్షన్లు ఇవ్వనా? ఎందుకులే, 2 నీకే ఫేవర్గా ఉంటాయి. సింపుల్ వదినా, నువ్వు నాతో ఇండియాకి వచ్చాయి, అన్నయ్య కూడా మనల్ని వదిలి ఉండలేక ఉద్యోగం మానేసి ఇండియాకి వచ్చేస్తాడు. ఉద్యోగం మానేస్తే నన్ను చంపేస్తారా తమ్ముడు? అన్నయ్య, నువ్వు ఏదైనా తప్పు చేయి, వాళ్ళే తీసేస్తారు. ఎస్. షాపింగ్ ఇంకెంతసేపు వదినా? షాప్స్ ఎన్నింటి వరకు ఉంటాయి? Hello, sir. Hello. What? Sir, you're not supposed to be here. Skating నేర్చుకోవాలరా? This is a private place. I mean, I want to learn how to skate. How do I go about it? You have to leave now. ఈ అమ్మాయి ఇన్స్ట్రక్టరా స్టూడెంటా? ఏ ఎక్కడికి వెళ్ళింది? Where she go? Where is she? Sir, you need to contact our office. Who's your boss? Sitting, hugging, kissing. You are my secretary. Then what about your old secretary? అదే ఎవరో యంగ్ బాయ్ దొరికాడు కదా అని వాడితో వెళ్ళిపోయింది. So that means you are old. No, I'm not old. I am young, 23 years old. I'm just born. Just born. If you can cut 30 years of your age, why can't I cut 20 of mine? Oh, fantastic. Chocolate? No. Take, ma'am. No. I got plenty, you know. No. Excuse me? Who are you? ఏం లేదు సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదేమన్నా ఇన్ఫర్మేషన్ బ్యూరో అనుకున్నావా? వెళ్ళే ఆ అమ్మాయి ఏదో బాగుంది, మీ వైఫా? వైఫ్ ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎవడైనా ఊరుకుంటాడా? చచ్చి ఊరుకుంటాడు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరకవు. వెళ్ళు, గెట్ అవుట్. మన సోఫాలో కూర్చుని డిస్కస్ చేసుకుందామా? యూ కంటిన్యూ. ఓహో,
కంటిన్యూ పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. ఓ పని చేయి, ఆ చైర్ వేసుకొని ఇక్కడ కూర్చో, మా ప్రోగ్రామ్ మొత్తం డీటెయిల్గా చూడొచ్చు. ఇలా వెళ్ళవా, గెట్ అవుట్, గెట్ లాస్ట్ అయితే డార్లింగ్. ఏంటి ఎంఎంఎస్సా? ఇది తీసి మా ఆవిడకి పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కొట్టేద్దాం అనుకుంటున్నావా? నీ పప్పులు నా దగ్గర చెల్లవమ్మా. నీలాంటి వాళ్ళని ఇదిగో ఇంతమంది చూసా. ఓకే, ఈ చాక్లెట్ జానకిరామ్ ప్రేమిస్తే బంగారం, ద్వేషిస్తే ఇత్తడి. మీ ఆవిడకి పంపిస్తారని నేను ఎప్పుడు చెప్పాను సార్? మరి ఎవరికి పంపిస్తావా? ఎవరు పంపిస్తావు? వాళ్ళ ఆయనకి పంపిద్దామని. వీళ్ళ ఆయనకా పంపిస్తావా? ఏం పీకుతాడా వాళ్ళ ఆయనకి ఏం పంపిస్తే? పీకడు, కాలుస్తాడు. కాలుస్తాడా? ఏంటి కోళ్ళు కాలుస్తాడా? ఏంటి ఆయన ఉద్యోగం? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. జానకిరామ్ గారు, జానకిరామ్ గారు. జానకిరామ్ గారు ఎందుకులేండి, జానకిరామ్ అంటే పలుకుతాను కదా. మీకేం కావాలో చెప్పండి. ఇందాక ఏదో అన్నారే, బిస్కెట్ బిస్కెట్ బంగారం కాదు సార్, చాక్లెట్, చాక్లెట్ బంగారం. ఓహో. ప్రేమిస్తే? ప్రేమిస్తే బంగారం, గోల్డ్. ద్వేషిస్తే? ద్వేషిస్తే బ్రాస్, ఇత్తడి. ఇప్పుడు అది ఎందుకులేండి, తమకి ఏం కావాలో చెప్పండి. ఏం లేదు, 10 to 11 మధ్యన ఒక అమ్మాయి స్కేటింగ్కి వచ్చింది. ఆ అమ్మాయి అడ్రస్ కావాలి. సెక్యూరిటీ ప్రాబ్లం సార్, అలాంటివి చెప్పకూడదు. పాపా మీ హస్బెండ్ నంబరు? అక్కర్లా. హస్బెండ్ నెంబర్ ఎందుకు, టోటల్ గా నేను ఇస్తాను కదా. పదా. Dad is calling you. మమ్మీ ఆత్మహత్య చేసుకునేంత పిరికిదా? Project is okay. Dad? Wait. Priya? $40 countries, 25 industries, business around 5,000 crores. Mr. Amit. నీకితని గురించి ఇంతకన్నా ఇంట్రడక్షన్ అవసరం లేదు. జనరల్గా ఆ స్థాయిలో ఉన్నవాడు సంవత్సరానికి 1000 crores లాభం వచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నీ అదృష్టం, అతను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. డాడ్, ఈ 2 రోజుల్లో నిన్నతను కలుస్తాడు. జస్ట్ ఫర్ 10 minutes ఓన్లీ. నువ్వు అతన్ని కలిసి నచ్చేలా బిహేవ్ చేయి. నాకు నచ్చకర్లేదా? నాకు నచ్చితే చాలు. ఇక్కడ దట్ రూమ్. చావడానికి వెళ్తుందా, చంపడానికి వెళ్తుందా?
హాయ్. లోతు బానే ఉంది, దూకితే గ్యారంటీ పోతావు. ఏముంది, ఫస్ట్ నీ లోపలికి వెళ్తాయి, లంగ్స్ ఆగిపోతాయి, కాబట్టి గుండె ఆగిపోతుంది. మాక్సిమం 2 to 3 minutes. దూకే. ఎవరు నువ్వు? ఊరుకో. సూసైడ్ చేసుకునే ముందు పరిచయాలు అవసరమా? సూసైడ్ ఎవరు చేసుకుంటున్నారు ఇప్పుడు? చచ్చిపోయే ముందు అబద్ధాలు ఎందుకు చెప్పు, ఒప్పేసుకో. అబద్ధం ఏంటి? నువ్వు దూకిన తర్వాత ఎవరికి చెప్పాలి? ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తావా? దగ్గరికి రాకు. ఫాదరా, మదరా, లవరా? లవర్ ఉండర్లే. రావద్దని చెప్తున్నానా? దగ్గరికి రాకు. అయినా బ్రిడ్జ్ అక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి దూకున్నావేంటి అసహ్యంగా? వినిపించదా నీకు? అంత గట్టికి నొక్కితే నీళ్ళు కాదు, పేగులు బయటికి వస్తాయి. నువ్వు లేచి ఉన్నావా? అవును. మరి ఎందుకు ఇలా చేసావు? ఏం లేదు, నువ్వు పొట్ట మీద చేయి పెట్టాలా నొక్కుతా ఉంటే దాని తర్వాత పెదాల మీద పెదాలు పెట్టి ఏమైనా జస్ట్ చీయా బాగుంటుందని విన్నానే. ఈత రాకుండా మరెందుకు దూకావు? నేను కాపాడదామని దూకాను, దానిలో ఈత రాదని గుర్తొచ్చింది, ఈలోగా నీళ్ళు వచ్చేసాయి. లోతు పెద్ద ఏం లేదని నడుచుకుంటూ వచ్చేద్దాం అనుకున్నా, నువ్వు ఎత్తుకున్నావు, నేను ఊరుకున్నా. డిస్కస్టింగ్.